రేపు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం. ఎవరికైనా సంవత్సరం మొత్తం మీద వచ్చే పండుగల కంటే జన్మదినమే అత్యంత ముఖ్యంగా భావిస్తారు. ఆ రోజున వారి జీవితంలో అత్యంత ప్రీతిపాత్రులైన వారి సమక్షంలో గడపాలని కోరుకుంటారు. అలాంటిది రేపు చంద్రబాబు వేకువజామునే బయలుదేరి అనంతపురం జిల్లాకి వెళ్లడమే కాకుండా రేపటి రోజు మొత్తం అనంత జిల్లాలో ఎడతెరిపి లేని కార్యక్రమాల్లో గడపనున్నారు. ఇదంతా బాగానే ఉంది. చంద్రబాబు కావాలి అనుకుంటే ఈ కార్యక్రమాలన్నీ మరో రోజు పెట్టుకుని రేపు ఆత్మీయులతో సన్నిహితులతో గడపవచ్చు. కానీ తనకు ఎంతో ముఖ్యమైన రోజున జనం మధ్య ఉండాలని అనుకోవటం, అది అనంతవాసుల మధ్య గడపాలి అనుకోవటం నిజంగా గొప్ప విషయమే. అయితే ఇంత ముఖ్యమైన రోజు గడపడానికి అనంత జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అనంతవాసులు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం? గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒక్కసారి నెమరు వేసుకుంటే పలు సందర్భాల్లో అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో కూడా అనంతపురం జిల్లా అంటేనే ఆయనకి మక్కువ అని పలు సందర్భాల్లో నిరూపితమైనది. ఈ మక్కువ ఎందుకు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మొదటి నుంచి కరువు ప్రాంతంగా చెప్పబడే జిల్లా అనంతపురం. అటువంటి జిల్లా ప్రజలు తనకి రాజకీయంగా మొదటి నుంచి ఆదరిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి తనను ఆదరిస్తున్న ఆ జిల్లా వాసులకి కరువు అనేది లేకుండా చేయగలిగితే కొన్ని తరాల పాటు చంద్రబాబును గుర్తు పెట్టుకుంటారు. అంతేగాక దశాబ్దాలుగా కరువు కోరల్లో ఉన్న జిల్లాని, అది తనకి రాజకీయంగా అండగా నిలిచిన ప్రజలకి ఎవరూ చేయలేని విధంగా సాంత్వన చేకూరిస్తే ఇన్నేళ్ల తన రాజకీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని పలుమార్లు సన్నిహితుల వద్ద అంటూ ఉండేవారట. అదే కారణంతో నడి వేసవిలో సైతం తనని నమ్ముకున్న అనంత జిల్లా వాసుల మధ్య తన పుట్టినరోజు చేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాకి ఎవరూ చేయనంతగా చేయాలని తపన పడటం ఆయన్ని అసలు సిసలైన ప్రజానాయకుడిగా నిలబెడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.